పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపూర్లోని వైన్ కళాశాలలో జాతీయ సమైక్య శిబిరాన్ని ఈ నెల 3 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు కరెస్పాండెంట్ డాక్టర్ సత్యనారాయణరావు తెలిపారు. వారం రోజుల పాటు జరిగే ఈ శిబిరానికి 12 రాష్ట్రాల నుంచి 200 మంది ఎన్ఎస్ఎస్ విద్యార్థులు హాజరవుతారని తెలియజేశారు. దేశంలోనే ఈ శిబిరాన్ని 2 ఏళ్ల వ్యవధిలో ఒకే కళాశాలలో 2 సార్లు నిర్వహించిన ఘనత వైన్ కళాశాలకే దక్కుతుందని సత్యనారాయణరావు అన్నారు. మినిస్టర్ ఆఫ్ యూత్ అఫైర్స్ వారి ఆధ్వర్యంలో, అలాగే మన ఎన్ఎస్ఎస్ రీజనల్ డైరెక్టర్ మన హైదరాబాద్లో ఉంది, మనకి ఆంధ్ర తెలంగాణ కలిపి హైదరాబాద్లో ఉంది. వారి ఆధ్వర్యంలో ఇక్కడ మనం నిర్వహించడం జరుగుతుంది. దీనికి మనకి 12 రాష్ట్రాల నుంచి, ఒక్క రాష్ట్రం నుంచి 10 మంది విద్యార్థులు చెప్పిన 12 రాష్ట్రాలకు మనకి ఇచ్చేస్తారు. వారితో పాటు మన కళాశాల విద్యార్థులు కూడా ఉంటారు. ఇందులో నేషనల్ ఇంటిగ్రేషన్ అంటే మన భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం, అంటే అనేక రాష్ట్రాలు, వివిధ సంస్కృతులు, వివిధ భాషలు, వివిధ ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ ఒకసారి చోటుకు వచ్చి ఒకరిని కలుసుకుని మా కల్చరల్ ఎక్స్చేంజ్ చేయడం కోసం ప్రత్యేకించి మినిస్టర్ ఆఫ్ యూత్ అఫైర్స్ వారు సెంట్రల్ ద్వారా ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తారు. ఈ ప్రోగ్రాం ఒక వారం రోజుల పాటు జరుగుతుంది. మనకి 3వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు కూడా ఈ ప్రోగ్రాం జరుగుతుంది. అది గతంలో 2023 ఇంతదంటే మన ప్రకృతి రీత్యా మన గోదావరి ప్రాంతం, మన దగ్గరలో సముద్రం, మరి మనకి మధ్యప్రదేశ్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చారంటే వస్తున్నారంటే వారు ఎప్పుడు సముద్రం చూస్తుంటారు. బీచ్ ఉంది, మనకి దగ్గర దేవాలయాలు ఉన్నాయి.